మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ గారికి సాగలేక ఆగితే దారి పరుగున, జాలి చూపి తీరమే దరికి చేరున అని ముందుకు నడిపిన సీతారామ శాస్త్రి గారికి కృతజ్ఞతలతో. కళ్ళలోనే దెయ్యం కనిపిస్తే ఉలిక్కిపడే మనిషికి కళ్ళ ముందే దెయ్యం కనిపిస్తే ముందు కొడితే మాకు మేమే మహారాజులు. తాగుబోతంటే ఎందుకంత చులకన తాగి వాగేది. ఈ టైంలో కానీ ఒక అమ్మాయి కానీ ఉంటే సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. సారా ప్యాకెట్ దొరుకుతుందో లేదో అనుకున్న ప్లేస్లో స్కాచ్ బాటిల్ దొరికేటట్టుందే. కార్ ఆపినందుకు చాలా థ్యాంక్స్ అండి. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక్క వెహికల్ కూడా రాలేదు. లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? యా గెట్ ఇన్. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. హాయ్, ఐఎమ్ సందీప్. ఐఎమ్ దీపిక. దీపిక? నైస్. మీరొక్కరే ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మా టీము ట్రెక్కింగ్ అని ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళాము. కానీ అర్జెంటుగా వర్క్ ఉంటే నేను వెనక్కి తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. సో వస్తూ ఉంటే దారిలో ఇలా. కార్ చాలా బాగుంది. ఇది మీ ఓన్ కారా, ఓనర్ కారా? ఓనర్ కార్? నా ఓన్ కార్ అండి, లోన్ కానీ తీసుకోలేదు. తూ బేకార్ నా కొడుక, నీకెందుకు రా కారు? సారీ అండి, ఊరికే జోక్ చేశా. నాకు తెలిసింది మీ కారేనని. ఇన్ఫాక్ట్ నైస్ కార్. థ్యాంక్ యూ. ఇదేదో వర్కౌట్ అయ్యేలాగుందిరా రే సందీప్. చూడరా సందీప్, అవకాశం ఐస్ క్రీమ్ లాంటిది. ఆలస్యం చేస్తే కళ్ళ ముందే కరిగిపోతుంది. ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో పేపర్లో ఉన్న దీపిక కన్నా పేపర్ చదువుతున్న దీపికనే కత్తిలా ఉంది. అయినా మన ఫేస్కి ఏమైనా చాలా ఎక్కువ. అయినా డ్రైడే రోజు బ్రాండ్తో పనే ఉందిరా, బాటిల్ దొరికితే చాలు. కానీ రే, జారిపోయిన అవకాశం, వెళ్ళిపోయిన అమ్మాయి ఎంత ఏడ్చినా మళ్ళీ రావురా. అబ్బో, హైదరాబాద్ వచ్చే లోపలే ఏదోటి చెయ్యి. అవును, అడగడం మర్చిపోయాను.
ఇంత నైట్ టైంలో ఏం చేస్తున్నారు రోడ్డు పక్కన? భయమే లేదా? చూస్తే స్టూడెంట్లో ఉన్నారు. ఎక్కడుంటారు? అమీర్పేటలోనా? ఏమైనా సైలెంట్గా ఉన్నారు? అప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను. హైదరాబాద్ వచ్చేసేలా ఉంది. ఇదే మంచి టైం, ఏదో ట్రై చేయాలా. ఎందుకురా స్లో చేస్తున్నావు? నిన్నేరా. అది రోడ్డు పక్కన. ఎవరికి రా నువ్వు చెప్పేది కట్టు కథలు? మీ కుక్క బుద్ధి ఎవరికి తెలీదురా? లేదు అప్పట్లేదు. అమ్మో, ఇదేదో తేడాలా ఉంది. ఒక్కసారి గొంతు మారిపోయింది. ఒక్క వెహికల్, ఒక్క మనిషి కూడా కనిపించిన రోడ్లో ఒకటి అమ్మాయి ఉన్నప్పుడన్నా అనుమానించి ఉండాల్సింది. అనవసరంగా ఇరుక్కుపోయాను. దీన్ని చూస్తుంటేనే భయంతో చచ్చిపోయేలా ఉన్నాను. ఏదోటి చెప్పన్నా ఖరాబ్ తీయాలి. రేయ్, మళ్ళీ ఎందుకురా స్లో చేస్తున్నావు? చలిగా ఉంది, సిగరెట్ తాగుదామని. లేదు అవ్వట్లేదు. రోడ్డు మీద ఎవరన్నా కనిపిస్తున్నా బాగున్ను. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదురా. చెట్టును తగలబెట్టే అగ్గిపుల్ల కూడా చెట్టు నుంచే వస్తుంది. మీ మగాళ్ళు కూడా అంతేరా. వాళ్ళని నాశనం చేసే కోరికలు కూడా వాళ్ళ నుంచే పుడతాయి. అయినా మారరు వెధవలు. నువ్వు నీలాంటి వెధవలే ముగ్గురు అర్ధరాత్రి ఆడపిల్ల అవసరంలో ఉందని కూడా చూడకుండా దారుణంగా నడి రోడ్డు మీద పాడు చేసి చంపేశారు. చేసిన పుణ్యం పైకి వెళ్ళాక పనికొస్తుందేమో కానీ చేసిన పాపం మాత్రం పైకి వెళ్లేందుకే పనికొస్తుంది. అలాంటి అన్యాయం ఇంకెవ్వరికి జరగకూడదు. జరగదు. ఆగాగు, ఏమైంది? ఆయాసపడుతూనే ఉంటావా లేక అడిగిన దానికి చెప్తావా? వెయ్యో కారు వెయ్యో. అక్కడెవరూ లేరు. అయినా అదేం కనిపించడం ఏంటి? నిజం బాస్, నన్ను నమ్మండి. సరే, కంగారు పడకుండా ఏం జరిగిందో చెప్పు. నేను క్యాంప్ ఫైర్ కానీ ఫారెస్ట్కి వెళ్ళి రిటర్న్ అవుతున్నాను. అప్పుడు హైవే మీద ఒక అమ్మాయి అది ఖచ్చితంగా దేమే బాస్. మాకు కనిపించింది దెయ్యం, నీకు మాత్రం ఎలా కనిపిస్తుంది? అంతా నీ భ్రమ. అయ్యో కాదు బాస్, అది నిజంగా దెయ్యమే. అంత ఖచ్చితంగా చెప్తున్నావు. మనిషి ఎవరో దేమెవరో ఎలా తెలుసుకుంటావు? తెలిసిపోతుంది కదా బాస్. అదే ఎలా? ఎలా అంటే అది తెలుసుకో. నిజమేంటో అబద్ధం ఏంటో తెలుసుకో. కనిపిస్తోందని ఆకాశాన్ని నిజమని, కనిపించట్లేదని గాలిని అబద్ధం అనుకోవడం నీ మూర్ఖత్వం. అక్కడ చూడు, ఆ చీకటిలో ఏమైనా ఉన్నట్లు కనిపిస్తుందా? కానీ అక్కడ శ్మశానం ఉంది. శ్మశానం? మరి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము ఇక్కడ దగ్గరలోనే ఉంటున్నాం. ఇక్కడ
శ్మశానంలోనా? శ్మశానం ఉన్నప్పుడు పక్కన ఊరుండదా? ఓ అవును కదా, నాకు వింటుంటేనే భయంగా ఉంది. మీకు దెయ్యాలేం చేస్తాను భయం లేదా? దెయ్యాలు మనుషులు ఎంత దారుణమైనవి కాదు, అవి కూడా ఒకప్పుడు మనుషులే. కానీ ఒక్కసారి చనిపోయారని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా క్రూరంగా పట్టపగలే తగలబెడతారు ఈ మనుషులు. అందుకే దెయ్యాలకి పగలంటే ద్వేషం, మనుషుల మీద పగ తీర్చుకోవాలంటే ఆనందం. దెయ్యాన్ని చూసినప్పుడు మనిషి కళ్ళల్లో వచ్చే భయాన్ని చూస్తే ఆనందం, పైశాచిక ఆనందం. పాప ముగ్గురు కుర్రాళ్ళు ఒకరోజు ముందు కూడా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. నీలాగే కారులో ఇదే దారిలో వెళ్తుంటే రోడ్డు పైన ఎవరో అమ్మాయి కనిపించినట్లు అనిపించి తప్పించిపోయి చెట్టుకు గుద్దేశారు. తలంతా బాగా దెబ్బలు తగిలి ఇద్దరు అక్కడికక్కడికే చనిపోయారు. మరి ఆ మూడో అతను? పాపం మూడవ అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా బతికించలేకపోయారు. ఒక్క క్షణంలో వాళ్ళ ప్రపంచమే మారిపోయింది. ఆ తల మీద కట్టు, అసలు ఆ ముగ్గురు యాక్సిడెంట్ గురించి మీకెలా తెలుసు? అంటే అంటే యాక్సిడెంట్ చనిపోయిన ముగ్గురు బాగా భయపడ్డా కదా. ఏదో దెయ్యం అంటూ వచ్చామని మేము కూడా దెయ్యం స్టోరీ చెప్పి భయపెట్టాలనుకున్నాం. కొద్దిగుంటే భయంతో చచ్చిపోయేవాడు. ఇంత భయపడతావు అనుకోలేదు. నేనేం భయపడలేదు, మీరు యాక్ట్ చేస్తుంటే నేను కానీ యాక్ట్ చేశాను. అయినా కారులోనే దేవునితో వచ్చిన వాడిని మీరు చెప్పే కహానీలు నమ్ముతానా? గుడ్ బై. భయపడతావు, భయపడతావు. చీకట్లో కర్ర పుల్లని చూసే కట్ల పామని భయపడతావు. మరి కట్ల పామునే చూస్తే భయపడవా? భయపడతావు, భయపడి తీరతావు. బాస్, ధైర్యం వచ్చినట్టే వచ్చిపోయింది. కారు వరకు వస్తారా ప్లీజ్? ధైర్యం వచ్చిందని మిమ్మల్ని మోసం చేయాలని చూశాను, కానీ నన్ను నేను మోసం చేసుకోలేకపోయాను బాస్. ఎంత దీపిక అయినా కానీ దైవం తెలిస్తే భయమే కదా బాస్. జీవితంలో చచ్చినా ఇంకొకసారి అమ్మాయిలకు మాత్రం లిఫ్ట్ ఇవ్వను. అమ్మయ్యా, ఎవరూ లేరు. సారీ బాస్. థ్యాంక్స్ బాస్, 2 సార్లు భయపెట్టారు, ఇంకోసారి చచ్చినా భయపడి. థ్యాంక్స్. ఛా, తాగిందంతా దిగిపోయింది. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మీరు తాగి ఉండటం చూసి నన్ను ఏమైనా చేస్తారని దెయ్యంలా యాక్ట్ చేశా. ఛా ఛా, ఈ న్యూస్ పేపర్లో స్టోరీనే చెప్పాను, కానీ కారాపి ఒక్కసారి పరిగెత్తి వెళ్ళేసరికి భయపడి వెళ్ళిపోతున్నా. మై నేమ్ ఈజ్ ఆల్సో నాట్ దీపిక, ఇట్స్ శ్వేత. ఛా, వారిని ఈ స్టోరీనే చెప్పింది. ఛా, సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్నా. అంటే నేను ఇంతసేపు మాట్లాడింది వీళ్ళు చెప్పిన స్టోరీ ఇలా చెప్తున్న ముగ్గురు భయపడతావు. వెనకాల ఎవరు లేదు, ఫైర్ ప్లేస్ కానీ లేదు. స్టార్ట్ అవే, ఒకసారి స్టార్ట్. దెయ్యం మనిషి చావు కారణమవుతుందో లేదో కానీ
భయం మాత్రం ఖచ్చితంగా అవుతుంది.